విమాన ప్రయాణం చేసే వారికి ఎయిర్ ఇండియా అదే న్యూస్ చెప్పింది. విమానంలో జర్నీ చేసే వేళలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా ఇంటర్నెట్ సేవల్ని అందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో తరచూ విమాన ప్రయాణం చేసే వారికి అనుగుగా ఉండడమే కాక తమ డిజిటల్ పనుల్ని పూర్తి చేసేందుకు సాయం చేస్తుంది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఎయిర్ ఇండియా తమ వైఫై సేవల్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ తరహా సేవల్ని అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా మారనుంది. వైఫై సేవలతో ప్రయాణికులు విమానంలో తమ వర్క్ ఫ్రమ్ ఎయిర్ ట్రెండ్ షురూ చేసే వీలుంటుంది. భూమికి 10,000 అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్ కనెక్ట్ కావడం ఈ సదుపాయంలో మరో ప్రత్యేకతగా చెప్తున్నారు. వైఫై సేవల్ని ప్రవేశపెట్టడం ద్వారా ఎయిర్ ఇండియా విస్తరణలో మరో ముఖ్యమైన అడుగుగా అభివర్ణిస్తున్నారు. దీంతో విమానయాన రంగంలో పోటీని పెంచడమే కాదు, ప్రయాణికుల అనుభవాన్ని సైతం మెరుగుపరుస్తుందంటున్నారు. త్వరలో ఈ సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వచ్చేలా విమానయాన రంగంలో భారత విమానయాన సంస్థలు మరో అడుగు వేసినట్లవుతుంది. ఎయిర్ ఇండియా తన వైఫై సేవల్ని ప్రకటించిన నేపథ్యంలో దేశీయంగా విమాన సేవల్లో కీలక పాత్ర పోషిస్తూ ట్రాఫిక్ లో సింహభాగాన్ని సొంతం చేసుకున్న ఇండిగో నిర్ణయం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేస్తాయని చెప్తున్నారు. తొలుత ఈ సేవల్ని న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ లాంటి అంతర్జాతీయ సర్వీసుల్లో షురూ చేయనున్నారు. ఎయిర్ బస్ A350, A320 నియో, బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశపెడతారు. తర్వాతి దశల్లో దేశీయ సర్వీసుల్లోకి అందుబాటులోకి తేనున్నట్టు చెప్తున్నారు.